స్మార్ట్ పీపుల్ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నా వ్లాగ్స్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆల్రెడీ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. అమ్మ అన్నీ క్లీన్ చేసి ఎత్తిపెట్టి పనికి పోతుంది అన్నమాట. మా వాడు ఏం చేసినాడో చూపిస్తాను రండి. ఒక పిల్లోడు ఉన్నాడు మా ఇంట్లో, చిన్న పిల్లడు. వాడు చేసిన పనులు చూడు. మ్యాక్స్ ఏం చేస్తున్నావు? మ్యాక్స్ అది కూడా కాదు, ఇక్కడ చూడండి. చూడండి, దూది ఎత్తిపెట్టిందమ్మ దిండుకే ఎక్స్ట్రా. అదంతా పీకేసి ప్రతి నీదు బట్టలన్నీ పీకేసింది. పిండి పైన వర్షం వస్తుంది కదా అని ఇంట్లో ఆరేసిపోయింది. పిండేసిన బట్టలన్నీ పీకి పడేసి చూడండి ఆడే పరిస్థితి చూడండి. ఇది రేయ్ రేయ్ చూడు, ఇన్నోసెంట్ ఫేస్ వేసుకుని ఎట్లా పోతున్నాడు. మ్యాక్స్ ఎవరు తీస్తారు ఇదంతా? అంత మళ్ళీ వదులు వదులు, కొడతాను నేను. వదలనా? స్టే స్టే మ్యాక్స్ స్టే. లేపాలన్నీ పో, దెబ్బలు తిను. లోకి లేచినాక కొడతాడు, దెబ్బలు తిను. నా దగ్గర రావద్దు. వాడు లేచినాక కొడతాడు, దెబ్బలు తిను. ఏమన్నా చేసుకో. నేను తీద్దామంటే ఎక్కడ జారి పడతానో అని భయం. కొంచెం జాగ్రత్తగా ఉండాలని చూస్తున్నాడు. ఆ పిల్లడు అసలు వదులుతున్నాడు, వదలట్లేదు. మా అమ్మకి చెప్తే నాకే ఎదురు చెప్తాడు వీడు. ఇప్పటికైతే టిఫిన్ చేద్దాం. టాబ్లెట్ వేసుకొని చాలాసేపు అయింది కదా, సో టిఫిన్ చేసి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఈరోజు మా అమ్మ ఈవినింగ్ స్నాక్స్ ఏం చేసింది తెలుసా? మక్కానా. మా వాడు కాఫీ తెరిపోతున్నాడు, మిందేసుకుంటాడు. మక్కానా ఇంకా కాఫీ. ఇదిగో మా అమ్మ. మక్కానా తినకూడని ఒక జీవి, కానీ మక్కానా నెయ్యి వాసనకు కావాలా. చూడండి ఆ ప్లేట్ని ఎలా చూస్తుందో, చూసినారా? దిగురా, దిగో, పట్టుకోమ్మా. స్టే అని చెప్పింది కదా అమ్మ నీకు. స్టే, సిట్ 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 రా. నా మాట ఏంటి వీడు? లోకి చెప్తే ఎంత బాగా వింటాడు. పోరా, స్టే ఉండాలి అక్కడే. స్టే స్టే. ఎంతసేపు ఉంటుందో చూద్దాముండమా. స్టే చెప్పినాను. వాడి ఫీలింగ్ ఏం తెలుసా? ముందర ఫుడ్ పెట్టేసి ఏమమ్మే తినేయకుండా కూర్చోపెడతారా? ఏమన్నా నాటకమా? మ్యాక్స్ ఈట్, స్టే స్టే. అయిపోయిందా? సర్లే, ఈట్ అన్నింతో వేసేస్తాడు నోట్లో. గబ్బడ. స్టే సిట్. గుడ్. 7th మంత్లో అలాగైతే నాకు కాలు నొప్పులు బాగా స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇప్పుడు 8th మంత్ దగ్గర నడుస్తూ ఉంది. సో ఆ టైంలో టాబ్లెట్స్ అవి వేసుకోకూడదు కదా, ఎస్పెషల్లీ ఈ మెడములు అని. మన బాడీ వెయిట్ ఎక్కువ అవుతా అంత కాళ్ళపైనే పడుతుంది కాబట్టి సో స్వెల్లింగ్ రావడము, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకుండా కాళ్ళ నొప్పులు రావడము జరుగుతుంది. దానికోసం అయితే నేను ఈ ఎప్సమ్ సాల్ట్ అయితే తెప్పించింది అన్నమాట అమ్మ. సో ఇది ఒక బాటిల్ ఆల్మోస్ట్ అయిపోయింది. యాక్చువల్లీ పాతది ఉండింది, అది వేరే బ్రాండ్ ఉండింది. సో అది అయిపోయింది అనేసి షాప్కి వెళ్ళేకి అవ్వక ఇక్కడ ఆన్లైన్లో అయితే ఈసారి అమెజాన్ నుంచి తెప్పించినాను. సేమ్ వర్కే అవ్వచ్చు. సో ఇది ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. మన ఏమీ లేదు, చూడ్డానికి క్రిస్టల్స్ ఉంటుంది. కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కొంచెం కలిపేసి దాంట్లో అయితే కాలు పెట్టాలన్నమాట. కొంచెం గోరువెచ్చి, కొంచెం వేడి ఉన్నా పర్లేదు. గోరువెచ్చగా అయితే అంటే మనం బేరబుల్, మనకి ఓకే కాలు కాలట్లేదు
అనేంత ఉంటే చాలు. యాక్చువల్లీ నేను ఇక్కడ అమ్మకు అదే చెప్తున్నాను. అమ్మ కాలుతుందంటే పర్లేదులే పెట్టుకో, చల్లగా అయిపోతుంది, క్లైమేట్ చల్లగా ఉంది కదా అని చెప్తుందనమాట. సో ఇలా కాలు పెట్టుకొని 10 to 15 minutes అయితే వెయిట్ చేయాలి. ఇది మనకి ప్రెగ్నెంట్ ఉండే వాళ్ళకే కాదు, నార్మల్ ఏజ్ అయిపోయి ఉంటుంది, లేకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు, ఎక్కువ నిలబడి ఉంటారు, అండ్ నిలబడి పని చేసి కాలు నొప్పులు వస్తుంటాయి, మోకాలు నొప్పులు వస్తుంటాయి కదా. సో అలాంటి వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఎవరికన్నా యూజ్ అవ్వచ్చేమో నేను ఈ ప్రోడక్ట్ వాడుతున్నానని చూపిస్తున్నాను. ఇది యూజువల్లీ మనకి ఆయుర్వేదిక్ షాప్లో అయితే కొంచెం తక్కువ రేటుగా దొరికేస్తుంది, 80 to 90 రూపీస్కి. కానీ నేను ఇది ఆన్లైన్లో తెప్పించాను కాబట్టి అరౌండ్ 200 ఏమో పడింది నాకు, సరిగ్గా గుర్తులేదు. తెప్పించి చాలా రోజులు అయింది కదా. సో ఎప్సమ్ సాల్ట్ అని అడిగితే ఇస్తారనమాట. లింక్స్ కావాలా కమెంట్ చేయండి, ఒకవేళ లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను అన్నమాట. ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని ఈ ప్రోడక్ట్ గురించి షేర్ చేస్తూ ఉన్నాను. దాని తర్వాత ఇంకా నైట్ డిన్నర్ అయిపోయినాక ఇది ఇంకొక హెయిర్ కేర్ టిప్. ఓకే, సో యూజువలీ మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అంటే దాంట్లో మ్యాక్సిమం మనం చేసేది ఏమంటే నైట్ అలాగే జుట్టు వేసుకొని ఇరుబోసుకొని పడుకునేస్తాము. మనం పడుకున్నప్పుడు ఏమవుతుందంటే చిక్కు పడిపోయి ఆ చిక్కు పొద్దునకి ఆ ఎంటికలు విరిగిపోతాయి అన్నమాట. సో అలా అవ్వకుండా ఉండాలంటే, కొంచెం హెయిర్ బాగా రావాలి అంటే చాలా రోజులు ఉండాలి అని అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగే పడుకోవద్దండి. నేనైతే అట్లీస్ట్ జడాలుకుంటా, ఎంత ఓపిక లేకపోయినా కూడా. కానీ ఇలా ఆయిల్ పెట్టుకుంటే మాత్రం బాగా చిక్కు తీసేసి ఆయిల్ పెట్టుకుంటాను అనమాట. యాక్చువల్లీ నాకు కూడా లైట్గా స్ప్లిట్స్ వచ్చినాయి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా హెయిరే పెరిగింది. కానీ స్ప్లిట్స్ ప్రెగ్నెన్సీలో తీయకూడదు అంటారు కదా, మా అమ్మ అయితే అలాగే చెప్పింది. అందుకే ఐబ్రోకి పంపించట్లేదు, హెయిర్ కట్ చేసే వదలట్లేదు, ఏమీ కట్ చేసే వదలట్లేదు. రీజన్ ఎందుకో తెలీదు, చేయకూడదు అని చెప్పింది. అందుకే నేను కూడా చేయట్లేదు. ఎందుకులే, వాళ్ళ నమ్మకాల్ని మనం నమ్మాలి కదా. సో పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే ఏదో ఒక రీజన్ ఉంటుంది, నా ఫీలింగ్ అదే. సో అందుకే నేను నమ్ముతాను అనమాట. కానీ స్ప్లిట్స్ ఇలా మడుచుకొని పైకి వేసుకుంటే స్ప్లిట్స్ కూడా ప్రివెంట్ అవుతాయి అనమాట. మ్యాక్సిమం నేను ఇలాగే వేసుకొని పండుకుంటాను. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇది. నా వ్లాగ్స్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని చూడండి. ఉంటాం మరి, బాయ్.